గిరిజన విద్యార్థి సంఘం నుంచి చాలా మంది వచ్చారు. మీరు ఎట్లా చూస్తున్నారు? లాస్ట్ టైం నాగర్ కర్నూలు కూడా మీరు వచ్చినట్టున్నారు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. ఏం జరగాల్సిన న్యాయం పక్కన పెడితే కనీసం డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసే దిక్కు కూడా లేకుండా పోయింది కదా. ఇది మళ్ళా కేసీఆర్ వచ్చిండని పోలీసులు బందోబస్తులో ఉండడం, డాక్టర్లు లేకపోవడం. ఓవరాల్గా ఇది ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్రంలో ఉన్నారో అనగాన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఇంకా దిగజారి ఇంకా అణిచివేసే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్ గారికి బందోబస్తు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ బాడీ కంటే బందోబస్తు అంత ఇంపార్టెంట్ కాదు. కేసీఆర్ గారు ఒక అమ్మాయి చనిపోతే మీరు కనీసంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈ జిల్లాలో జరిగినటువంటి ఘటన మీద మీరు స్పందించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఖాళీ నామమాత్రానికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శించకుండా ఆ తండలో వచ్చి నామమాత్రానికి వెళ్ళిపోయింది తప్ప వాళ్ళ తల్లిదండ్రులు ఇంతవరకు పరామర్శించిన ఘటన జరగలేదు. వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తా అని చెప్పినటువంటి సంఘటన జరగలేదు. గతంలో మనం మైనా కూడా చూసిన మైనా కేసులో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. మళ్ళీ ఇదే విధంగా రిపీట్ అవుతా ఉంది. దీనికి అంతా కారణం ఏంటంటే ఏదో గిరిజనులు ఉన్నారో ఈరోజు రాష్ట్రంలో వాళ్ళని ఇంకా అధ్వాన స్థితికి తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళకి రక్షణ కల్పించడం లేదు. భద్రతా భావంతో పిల్లలు ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మీరు ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేశారండి, సంతోషిస్తాం. కానీ ఈ ఘటనలు జరుగుతున్న దాని మీద మీరు ఏం స్పందిస్తా ఉన్నారు? మీ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షంలో ఉంది కదా, మీ ప్రతిపక్ష బాధ్యత మీద ఎక్కడ పోయింది? మీరు ఏం చేస్తున్నారు? ఏడ నిద్రపోయిందండి బండి సంజయ్ గారు? పార్టీల నాయకులు వచ్చి ఇక్కడ నాకు ఏ పార్టీ నాయకులు అయితే కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్నట్టు హైద్వా మీ గిరిజన విద్యార్థి సంఘం ఇక్కడ కనిపిస్తా ఉన్నా, మిగతా పార్టీలు అయితే నాకు కనిపించడం లేదండి. మాదే అధికారం అదే అంటున్నామండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎక్కడ పోయినా ఏం నిద్రపోతున్నాయి? ప్రతిపక్షాలకు సోయి లేదా? ఈరోజు కాంగ్రెస్ కు బీజేపీకు ఇంకా మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈరోజు అధికారం కోసం కొట్లాడుతున్నారు, పదవుల కోసం కొట్లాడుతున్నారు. మరి ఈరోజు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఈరోజు రెండో సంఘటన చర్చలలో జరగడము. కనీసం ఎవరైనా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మీకు కదా భయం ఏంది? ప్రభుత్వంతో మీకు ఏమైనా కుమ్మకున్నాయా? మీకు ఏమైనా గిరిజనులకు అణచివేయాలని ఇంకా ఏదైనా మీకు ఏమైనా ఉందా? చెప్పండి. ఇప్పటికైనా బహిర్గతం చేయండి. ఎందుకు మా గిరిజన అమ్మాయిలకు జరిగితే మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు ఎందుకు వచ్చి అడుగుతలేరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎక్కడ? బీఎస్పీ